హీరో కార్తీక్, అభినందన, ఘర్షణ వంటి చిత్రాలతో మంచి ఆదరణ పొందిన ఈ ఫ్యామిలీ హీరో దెన్ అండ్ నౌ. మరి కార్తీక్ డేట్ ఆఫ్ బర్త్ 13th September 1960, ఏజ్ 63 years. ఇక ఇలా 80s 90s నాటి హీరోల్లో తర్వాత చెప్పుకోబోయే హీరో రజనీకాంత్. ఇండియన్ సూపర్ స్టార్గా తనకంటూ విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇంకా 25 ఏళ్ల కుర్రాడి మాదిరిగానే దూకుడుగా నటిస్తుంటారు. మరి రజనీకాంత్ డేట్ ఆఫ్ బర్త్ 12th December 1950, ఏజ్ 73 years. ఇక విశ్వనటుడిగా తన స్థాయిని మరింత పెంచుకుంటూ సినిమాకి దూసుకుపోతున్న నటులు కమల్ హాసన్ దెన్ అండ్ నౌ. మరి ఈయన డేట్ ఆఫ్ బర్త్ 7th November 1954, ఏజ్ 69 years. విక్టరీ వెంకటేష్ 1986లో కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసి రీసెంట్గా సైంధవ సినిమాతో మనల్ని అలరిస్తున్నారు. మరి వెంకటేష్ డేట్ ఆఫ్ బర్త్ 13th December 1960, ఏజ్ 63 years. చిరంజీవి, ఈయన కూడా 4 దశాబ్దాలుగా హీరోగా మనల్ని అలరిస్తున్నారు. అగ్ర కథానాయకుడుగా ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా సినిమాలు చేస్తూ మనల్ని అలరిస్తున్నారు. మరి మెగాస్టార్ చిరంజీవి డేట్ ఆఫ్ బర్త్ 22nd August 1955, ఏజ్ 68 years. బాలకృష్ణ 80sలో ఎన్నో ఫ్యామిలీ స్టోరీస్లో నటించడం జరిగింది. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, నరసింహానాయుడు, సమరసింహారెడ్డి, ఇంకా రీసెంట్గా వీరసింహారెడ్డి, ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. మరి బాలకృష్ణ డేట్ ఆఫ్ బర్త్ 10th June 1960, ఏజ్ 63 years. మమ్ముట్టి మలయాళంలో స్టార్ హీరోగా ఉన్నారు. తెలుగులోనూ అప్పుడప్పుడు కనిపిస్తూ మనల్ని అలరిస్తూ ఉన్నారు. మరి మమ్ముట్టి డేట్ ఆఫ్ బర్త్ 7th September 1951, ఏజ్ 72 years. ఇక మమ్ముట్టి సమకాలీకులు మోహన్ లాల్ 80sలో హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. తెలుగులో మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. మరి మోహన్ లాల్ డేట్ ఆఫ్ బర్త్ 21st May 1960, ఏజ్ 63 years. కె భాగ్యరాజ్ దర్శకునిగా, నిర్మాతగా తన ఉనికిని చాటుకున్నారు. ఈయన యాక్టింగ్ కొత్త తరహాలో అలరిస్తుంది. భాగ్యరాజ్ గారు దెన్ అండ్ నౌ. మరి భాగ్యరాజ్ గారి డేట్ ఆఫ్ బర్త్ 7th January 1953, ఏజ్ 71 years. మోహన్ బాబు విలక్షణ నటుడిగా పేరొందిన ఈయన విలన్గా, హీరోగా ఒక దశలో వెలిగారు. మరి మోహన్ బాబు డేట్ ఆఫ్ బర్త్ 19th March 1952, ఏజ్ 72 years. మురళీమోహన్ సీనియర్ హీరోగా 80sలో పలు సినిమాల్లో హీరోగా, సెకండ్ హీరోగా నటించి ఆకట్టుకున్నారు. ఈయన డేట్ ఆఫ్ బర్త్ 24th June 1940, ఏజ్ 83 years. సాయి చంద్ 80sలో పలు చైతన్య భరిత చిత్రాల్లో నటించడం జరిగింది. మన భూమి, రంగుల కళ, ఇలా. మరి సాయి చంద్ డేట్ ఆఫ్ బర్త్ 25th June 1956, ఏజ్ 67 years. ఇక యాక్షన్ హీరోగా రాణించే పలు సినిమాల్లో నటించిన అప్పటి స్టార్ హీరో భానుచందర్. ఈయన డేట్ ఆఫ్ బర్త్ 2nd July 1952, ఏజ్ 71 years. కమెడియన్గా విశేషమైన గుర్తింపు తెచ్చుకుని దశాబ్దాల పాటు మనం అలరించిన హీరో రాజేంద్ర ప్రసాద్. ఈయన డేట్ ఆఫ్ బర్త్ 19th July 1956, ఏజ్ 67 years. యాక్షన్ కింగ్ అర్జున్ 80sలో పలు తెలుగు హిట్స్ అందుకొని తర్వాత యాక్షన్ కింగ్గా మంచి పేరు తెచ్చుకున్నారు. మరి ఈయన డేట్ ఆఫ్ బర్త్ 15th August 1962, ఏజ్ 61 years. ఇక జంధ్యాల గారి పలు సినిమాల్లో తన మార్కు కామెడీతో రాణించిన నరేష్ ప్రజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు. మరి ఈయన డేట్ ఆఫ్ బర్త్ 20 January 1960, ఏజ్ 64 years. కళ్యాణ్ చక్రవర్తి ప్రేమ కిరీటం, తలంబరాలు, ఇలా తెలుగులో కొన్ని చిత్రాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. మరి ఈయన డేట్ ఆఫ్ బర్త్ 1961, ఏజ్ 62 years. రెహమాన్ భార్యల జాగ్రత్త, చిన్నారి స్నేహం, ఇలా తెలుగుతో పాటు తమిళంలోనూ ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. మరి ఈయన డేట్ ఆఫ్ బర్త్ 23rd May 1967, ఏజ్ 56 years. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ 80sలో వెండి తెరపై అడుగుపెట్టి సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ హీరోగా నిలదొక్కుని హీరోగా రాణిస్తున్నారు. మరి ఈయన డేట్ ఆఫ్ బర్త్ 4th February 1962, ఏజ్ 62 years. అరుణ్ పాండియన్ యాక్షన్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ఈయన స్వతహాగా కరాటే పర్సన్. భానుచందర్ సుమన్లతో కలిసి పలు సినిమాలు చేశారు. మరి ఈయన డేట్ ఆఫ్ బర్త్ 13th July 1958, ఏజ్ 65 years. నాగార్జున ఎన్నో చిత్రాల్లో తన బ్రాండ్ యాక్టింగ్తో ఆకట్టుకున్న స్టార్ హీరో. రీసెంట్గా సోగ్గాడే చిన్న బంగారు రాజు అంటూ మంచి విజయాన్నే అందుకున్నారు. మరి నాగ్ డేట్ ఆఫ్ బర్త్ 29th August 1959, ఏజ్ 64 years. నరసింహరాజు జానపద చిత్రాలన్నిటిలో నటించి పేరు తెచ్చుకొని 80sలో కొన్ని సాంఘిక చిత్రాల్లోనూ నటించారు. మరి ఈయన డేట్ ఆఫ్ బర్త్ 26th December 1951, ఏజ్ 72 years. సుమన్
ఇద్దరు కిలాడీలు తరంగిణి, నేటి భారతం ఇలా ఎన్నో సూపర్ హిట్లతో 80స్లో 90స్లో మంచి స్టార్డమ్ సంపాదించారు. మరి ఈయన డేట్ ఆఫ్ బర్త్ 28 ఆగస్ట్ 1959, ఏజ్ 64 ఇయర్స్. మరి ఇదండి ఇవాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.